బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో కన్నడ బ్యాచ్ హవానే కొనసాగింది. అందరూ సీరియల్ బ్యాచ్ ని దింపాడు బిగ్ బాస్. ఆ సీజన్ లో వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, చివరికి ఫైనల్ విన్నర్ కూడా కన్నడ నటుడు కావడం విశేషం. సీరియల్ యాక్టర్ నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే గౌతమ్ రన్నర్ అప్ గా నిలిచారు. ఈ సీజన్ లో తన యాటిట్యూడ్ తో ఆటతో అందరి మనసును దోచుకున్న ముద్దుగుమ్మ యష్మి గౌడ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు 12 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. అంతేకాదు ఈ సీజన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ లో ఈవిడ కూడా ఒకరు. రష్మి వారానికి సుమారు 2.5 లక్షల వరకు పారితోషికం అందుకుందని తెలుస్తుంది. ఇక ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలతో పాటు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా యష్మి పెళ్లిపీటలెక్కబోతుందని తెలుస్తుంది. ఆమె హల్దీ ఫంక్షన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యష్మి పెళ్లి చేసుకోబోతున్న ఆ వరుడు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్ళందరూ ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెర నటి కన్నడ హీరోయిన్ యష్మి గౌడ కూడా ఒకవైపు సీరియల్స్, మరోవైపు షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యష్మి పెళ్లి కూతురులా ముస్తాబైంది. ముఖానికి పసుపు రాసుకుని మంగళ స్నానం చేస్తూ కనిపించి షాక్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు అదేంటి యష్మి ఇంత సడన్ గా పెళ్లి చేసుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి అది రియల్ పెళ్లి కాదు, రియల్ పెళ్లి. ప్రస్తుతం యష్మి నటిస్తున్న సీరియల్స్ లో ఓ సీరియల్లోని సీన్ కు సంబంధించిన వీడియో. ఆ సీన్ లో ఆమెకు పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. ఇది రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయినా అసలు విషయం తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా యష్మి గౌడకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఎటువంటి హింట్ లేకుండా సడన్ గా పెళ్లి పీటలెక్కబోతుందని తెలియడంతో ఆశ్చర్యపోయారు. కానీ ఇది నిజం కాదు అని తెలుసుకుని కాస్త రిలీఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈమె నిఖిల్ ని ప్రేమించింది. కానీ అక్కడే అసలు విషయం తెలుసుకుని అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈమె రియల్ లైఫ్ పార్ట్నర్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ కనబడుతుంది. మరి యష్మి ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి.